హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము 2024 డిఎస్సి 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు ఇంగ్లీష్ టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంగ్లీష్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే 100 మెంబర్స్లో మోస్ట్లీ 90 మెంబర్స్ ఇంగ్లీష్ అంటే డెఫినెట్గా భయపడతారు. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరుంటుంది, మనకి ఎగ్జామ్లో బిట్స్ వచ్చే ఇంగ్లీష్ వేరుంటుంది. మాట్లాడే ఇంగ్లీష్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంగ్లీష్కి నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఒక్క రూల్ మిస్ చేసినా కానీ మనకు ఆ బిట్ రాంగ్ పెట్టేసి వస్తాం. సో ఇంగ్లీష్ పైన సరైన గైడెన్స్ లేక చాలామంది టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, బిట్స్ అనేవి వదిలేసి వస్తుంటారు. ఎగ్జాంపుల్గా నేను కూడా ఫస్ట్ 2 టెట్లు రాసినప్పుడు ఇంగ్లీష్ పైన నాకు కూడా అంత పట్టు లేకపోయేసరికి, నమ్ముతారో లేదో, నేను ఆ 2 టెట్లు కూడా ఇంగ్లీష్ని లాస్ట్లో అటెంప్ట్ చేసేసి ఏవో ర్యాండమ్గా 1, 2, 3 నెంబర్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. సో అప్పుడు నాకు టెట్లో 100 కూడా స్కోర్ అనేది రీచ్ కాలేదు. అండ్ అప్పుడు అర్థమైంది ఇంగ్లీష్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు టెట్లో మాత్రం, ఇప్పుడు రాసిన నేను 2-3 టెట్లలో చూసినట్లయితే ప్రతి టెట్లో కూడా నాకు 20+ స్కోర్ అనేది డెఫినెట్గా ఇంగ్లీష్లో గెయిన్ చేస్తాను నేను. అంటే అంత ఎఫర్ట్స్ పెట్టాను నేను ఇంగ్లీష్ కోసం. సో మనకి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు మంచి స్కోర్ గెయిన్ చేయాలి అంటే డెఫినెట్గా ఇంగ్లీష్, మ్యాథ్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలండి. సో ఇప్పటి నుంచైనా ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని అయితే కాదండి. సో నాకున్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంటెంట్ నాలెడ్జ్ని బట్టి నేను ఇంగ్లీష్లో ఒక బిట్ కనబడగానే ఏ విధంగా అనాలిసిస్ చేస్తాను అనేది నేను మీకు ఇప్పుడు ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చెప్తాను. సో ఈ వీడియో చూసే వాళ్ళలో నాకంటే ఎక్కువ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంటెంట్ ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు. సో మీరేం చేయండి అంటే, నేను ఏదైనా మిస్టేక్ చెప్తే, నేను చెప్పాను మిస్టేక్ డెఫినెట్గా, ఇన్ కేస్ ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చెప్పినా డెఫినెట్గా కామెంట్లో చెప్పండి, నేను దాన్ని సెట్ చేసుకుంటాను. అదేవిధంగా నేను అనాలిసిస్ చేసే బిట్లో ఆ వేలోనే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఈజీ వేలో కూడా బిట్ని సాల్వ్ చేయొచ్చు అని అనిపిస్తే మీరు ఆ బిట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్పే ఈజీ వే అనేది మాకు కూడా నచ్చితే డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్ కూడా ఆ కామెంట్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. ఓకే, సో ఇక బిట్లోకి వెళ్తే, ఇంగ్లీష్లో మనం బిట్ చేసేటప్పుడు ఆ బిట్ మొత్తం చదివి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి ఆ బిట్ చూడగానే మనకి ఇంగ్లీష్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్లో బిట్ అనేది ఏ టాపిక్ నుండి పడిందో ఐడెంటిఫై చేస్తే సగం ఆన్సర్ అనేది మనకు అక్కడే అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనబడుతున్న బిట్ వచ్చేసి అది ఏ టాపిక్ నుండి పడిందో ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అర్థం కాలేదనుకో కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే మనకి ప్రతి ఆప్షన్లో కూడా బై అనేది కనబడుతుంది, అవునా? నార్మల్గా మనకి బై అనేది ఎందులో కనబడుతుంది? ప్యాసివ్ వాయిస్లో కనబడుతుంది. సో ఈ బిట్ వచ్చేసి మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన బిట్ అని గుర్తించవచ్చు. లేదు ఇంకా మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 ప్లస్ బై అనేది కనబడింది అంటే అది ప్యాసివ్ వాయిస్ అని కన్సిడర్ చేస్తాం. ఇది మెయిన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి ఉన్న రూల్. సో మనకు కనబడుతుంది కదా, బై అనేది కనబడుతుంది కాబట్టి కింద ఉన్న ఆప్షన్స్ అనేవి మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి అనేది క్లారిటీ. ఓకే, అయితే పైన ఉండేది మనకి యాక్టివ్ వాయిస్లో ఉండాలి, అవునా? సో మనకి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. అది యాక్టివ్ వాయిస్లో ఉందా చూడండి. ఫస్ట్ ద యూనివర్సిటీ అని ఉంది. సో ఇది సబ్జెక్ట్. హ్యాజ్ అనేది ఏంటి మనకి? హెల్పింగ్ వర్బ్, అవునా? నెక్స్ట్ డిక్లేర్డ్ అనేది ఏంది మనకి? మెయిన్ వర్బ్ అవుతుంది. హాలిడేస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. క్లియరా? అంటే ఇది మనకి ఈ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి పైన క్వశ్చన్ వచ్చేసి మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. క్లియర్? దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏముంటుంది మనకి? ప్యాసివ్ వాయిస్ రాయాలి అంటే మనం ఫస్ట్ వి షుడ్ టేక్ ఆబ్జెక్ట్, అంతే కదండి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఆబ్జెక్ట్ని తీసుకొని రాస్తాం. ఆబ్జెక్ట్ రావాలి,
నెక్స్ట్ బీ ఫామ్ ప్లస్ V3 రాసుకోవాలి. బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి. నెక్స్ట్ బై రాసుకొని సబ్జెక్ట్ అనేది మనకి లాస్ట్లోకి వస్తుంది. ఓకే, అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 ఉండి బైతో మనకు కనబడితే అది మనం ప్యాసివ్ వాయిస్గా రాసినట్టు. క్లియరా? ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఇప్పుడు పైనున్న యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది స్ట్రక్చర్ కదా, ఈ స్ట్రక్చర్ పైన రాస్తాను. సో ఇక్కడ రాసాను చూడండి, మనదేమి ట్యాబ్ కాదండి. సో మొబైల్లోనే చేయడం కాబట్టి కొంత కనిపించకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. అందుకే నేను ఓవరాల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది మనకి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకే, సో మనం ఇప్పుడు ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ ఏంటి మనకి హాలిడేస్ కాబట్టి ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో మనం ఇప్పుడు ఆన్సర్ని ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఓకే, అన్ని ఆప్షన్స్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి అంటే అసలు బీ ఫామ్స్ ఏ విధంగా యూజ్ చేయాలో మనకి తెలియాలి. ఓకే, సో ఇక్కడ నేను చిన్నగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మనకి క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ అనేది లేకుండా, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను చూడండి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? యామ్ ఈజ్ ఆర్ కావచ్చు, వాజ్ వర్ కావచ్చు, విల్ షెల్ కావచ్చు, కెన్ మే షుడ్, నెక్స్ట్ హ్యావ్ హ్యాజ్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇవైతే అందరికీ తెలుసు కదా, రైట్. నెక్స్ట్ సో మనం ఇప్పుడు బీ ఫామ్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం ఇచ్చిన క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ అనేది కనబడకుండా జస్ట్ మనకు మెయిన్ వర్బ్ V1 అనేదే కనిపిస్తే మనం ఏం యూజ్ చేయాలి, బీ ఫామ్ ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి మెయిన్ వర్బ్ V1గా ఉంది కదా, బీ ఫామ్ ప్లస్లో ఏం తీసుకోవాలి అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3గా తీసుకుంటాం. ఏంటి? V1 అనేది కనబడితే, లేదు మనకి V2 అనేది కనబడితే వాజ్ వర్ ప్లస్ V3గా తీసుకుంటాం. లేదు మనకి హ్యాజ్ కనబడితే మనం ఏం తీసుకుంటామంటే చూడండి, హ్యాజ్ బీన్ ప్లస్ V3గా తీసుకుంటాం. ఓకే, లేదు మనకి విల్ షెల్ కనబడితే విల్ బీ షెల్ బీగా తీసుకుంటాం. క్లియర్? V1 కనబడితే రీకాల్ చేస్తున్నా చూడండి, వర్బ్ ఫామ్ అనేది V1లో కనబడితే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3గా తీసుకోవాలి. V2గా కనబడితే వాజ్ వర్ ప్లస్ V3 తీసుకుంటాం. లేదు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాజ్గా కనబడితే హ్యాజ్ బీన్ ప్లస్ V3గా తీసుకుంటాం. లేదు మనకి విల్ షెల్ కనబడితే విల్ బీ షెల్ బీగా తీసుకుంటాం. హ్యాడ్ కనబడితే హ్యాడ్ బీన్గా తీసుకుంటాం. హ్యాడ్ బీన్ ప్లస్ V3గా తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం బీ ఫామ్ ప్లస్ V3 అనేది తీసుకోవాలి. క్లియర్? సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఏముంది? హ్యాజ్ ఉంది. సో ఇక్కడ చూడండి, హ్యాజ్ ఇచ్చినప్పుడు నేను ఏం తీసుకోవాలని చెప్పాను? హ్యాజ్ ఇచ్చాడు. హ్యావ్ ఇచ్చినా మనం తీసుకోవాల్సింది ఏంటి? హ్యావ్ బీన్ అన్నా తీసుకోవాలి, హ్యాజ్ బీన్ అన్నా తీసుకోవాలి. హ్యాజ్ బీన్ ప్లస్ V3 అనేది మనకి ఆన్సర్లో రావాల్సి ఉంటుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు ఆన్సర్లో చూడండి, హాలిడేస్ పక్కన మనకి హ్యాడ్ ఉంది ఫస్ట్ ఆప్షన్లో. సో మనకు రావాల్సింది హ్యావ్ బీన్ అన్న రావాలి, హ్యాస్ బీన్ అన్న రావాలి. హ్యాడ్ అయితే రాదు కదా, సో ఇది క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్లో చూడండి మనకి హ్యావ్ ఉంది, సో ఇది కొంచెం హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్లో మనకి వర్ ఉంది, సో ఈ ఆప్షన్ కూడా మనకి రాంగ్ అయిపోద్ది. నెక్స్ట్ ఆప్షన్లో మనకి హ్యాజ్ ఉంది, హ్యావ్ బీన్ ప్లస్ V3 అయినా తీసుకుంటాం, హ్యాస్ బీన్ ప్లస్ V3 అయినా తీసుకుంటాం. క్లియర్ కదా ఇక్కడికి? సో ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ మిగిలాయి. దీంట్లో మనం ఇక్కడున్న హ్యావ్ని తీసుకోవాలా, ఇక్కడున్న హ్యాజ్ని తీసుకోవాలా అనేది క్వశ్చన్ మనకి. కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్పారు కదా హ్యాస్ బీన్ ప్లస్ V3, ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో మనకి హ్యాస్ బీన్ ప్లస్ V3 హ్యాస్ బీన్ అనేది వచ్చేసింది కదా, అదే తీసుకుందాం అని మాత్రం అనుకోవద్దు. అట్లా చేస్తే మనకి క్వశ్చన్ అనేది రాంగ్ అవుతుంది. దీంట్లో మనం ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ మనము హ్యాజ్ యూజ్ చేసేటప్పుడు
మనకి పర్సన్స్ ఉంటారు తెలుసు కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. అంటే ఏంటి? ఐ, యు, వి, దే, హీ, షీ, హిట్, ఇవి పర్సన్స్. సో మనం హ్యావ్ వేటికి యూజ్ చేస్తాం? దాంట్లో ఐకి హ్యావ్ యూజ్ చేస్తాం, యూకి హ్యావ్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ వీకి హ్యావ్ యూజ్ చేస్తాం, దేకి హ్యావ్ యూజ్ చేస్తాం. అవునా? ఐ, యు, వి, దే, వీటికి మనము హ్యావ్ యూజ్ చేస్తాం. హ్యావ్ యూజ్ చేస్తున్నాము అంటే అవి ప్లూరల్ ఫామ్స్ అని అర్థం. ఓకే, అంటే ప్లూరల్ ఫామ్స్కి మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యాజ్ అనేది వేటికి యూజ్ చేస్తాం? నెక్స్ట్ మిగిలిపోయినవి ఉన్నాయి కదా, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు. హీ, షీ, ఇట్, వీటికి మనం హ్యాజ్ యూజ్ చేస్తాం. అంటే సింగులర్స్కి మనం హ్యాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్స్కి మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్కి వస్తే హ్యావ్ యూజ్ చేయాలా, హ్యాజ్ యూజ్ చేయాలా అంటే క్వశ్చన్లో మనకి ఆబ్జెక్ట్ అనేది మనకి ఏ విధంగా కనబడుతుంది? మనకి హాలిడేస్ అని కనబడుతుంది. హాలిడేస్ అనేది సింగులరా ప్లూరలా చూడండి. ఫస్ట్ హాలిడేస్ అనేది సింగులర్ అయితే హ్యాజ్ యూజ్ చేసుకోవాలి, ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు హాలిడేస్ అనేది సింగులరా ప్లూరలా? దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే చిన్న లాజిక్ ఏంటో చెప్తాను చూడండి. నౌన్కి ఎస్ అనేది యాడ్ అయితే మనకది ప్లూరల్ ఫామ్ అవుతుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. నౌన్కి ఎస్ ఫామ్ అనేది యాడ్ అయితే అది ప్లూరల్ అవుతుంది. సో ఇప్పుడు హాలిడే అనేది నౌనా వర్బా? చెప్పండి. హాలిడే అనేది నౌన్ కదా, నౌన్కి మనకి ఎస్ యాడ్ అయింది. ఎస్ యాడ్ అయితే అదేంటి? మనకి ప్లూరల్ ఫామ్గా మారుతుంది. సో హాలిడేస్ అనేది మనకి ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం హ్యాజ్ అనేది డెఫినెట్గా యూజ్ చేయం. సో ఇది మనకి ఫోర్త్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. సెకండ్ ఆప్షన్లో హ్యావ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఇంకా రీచెక్ చేసుకుంటూ వెళ్దాం చూడండి. ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కదా, ఆబ్జెక్ట్ హాలిడేస్ అనేది ప్లూరల్ కాబట్టి మనం హ్యావ్ని యూజ్ చేస్తామా, హ్యాజ్ని యూజ్ చేస్తామా అంటే హ్యావ్ని యూజ్ చేస్తాం, హ్యావ్ యూజ్ అయింది. నెక్స్ట్ బీన్ అనే ఫామ్ యూజ్ చేయాలి కదా, ఇది చూడండి, హ్యావ్ నాట్ బీన్ అయితే వచ్చింది కదా, హ్యావ్ బీన్ వచ్చేసింది కదా, హ్యావ్ బీన్ వచ్చింది. నెక్స్ట్ V3 ఫామ్ ఏంటి? మనము మెయిన్ వర్బ్ ఏంటి? డిక్లేర్కి వర్బ్ ఫామ్స్ చెప్పండి. డిక్లేర్డ్ అంటే V3 ఫామ్ డిక్లేర్డే కదా, డిక్లేర్డ్. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ చూడండి, బై అండ్ సబ్జెక్ట్స్తో ఎండ్ కావాలి, అంతే కదా. సో ఇక్కడ చూడండి బైతో వచ్చింది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? యూనివర్సిటీతో ఎండ్ అయింది. ఓకే, సో అంత గజిబిజిగా అనిపించవచ్చు, మొబైల్లో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఈ విధంగానే వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఈ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చేయాలి అంటే డెఫినెట్గా రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. రూల్స్ అనేవి తెలిస్తే బిట్ అనేది ఈజీగా అయిపోతుంది. సో నేను ఇక్కడ ఎన్ని రూల్స్ చెప్పానో అన్ని రూల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, బిట్ అనేది ఈజీగా చేస్తారు. ఓకే, క్లియర్? నెక్స్ట్ బిట్కి వెళ్దామా? ఈ బిట్ చూడండి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు. మనకి సైలెంట్ లెటర్స్ ఉంటాయి కదా, సైలెంట్ లెటర్స్కి షార్ట్ కట్స్ ఉంటాయి, కానీ ఈ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, వీటికి మాత్రం షార్ట్ కట్స్ అనేవి ఉండవు. డెఫినెట్గా నెంబర్ ఆఫ్ వర్డ్స్, వాటి యొక్క స్పెల్లింగ్స్ డెఫినెట్గా మనం గూగుల్లో సెర్చ్ చేసి అయినా సరే, లేదంటే ప్రీవియస్లో బిట్స్ వచ్చి ఉంటాయి కదా, అవైనా సరే తీసుకొని వాటి స్పెల్లింగ్స్ మాత్రం డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమడిగాడు? రెజువనేషన్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ అనేది ఎందులో కరెక్ట్ ఉంది అని అడిగాడు. సో దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ఆర్ పక్కన ఐ అయితే రాదు, నెక్స్ట్ ఆర్ పక్కన ఈ వస్తుంది, జేతో స్టార్ట్ అవుతుంది, UVENATION, రెజువనేషన్, ఈ స్పెల్లింగ్ అనేది దీంట్లో కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో జీ ఉంది, ఈ స్పెల్లింగ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ పక్కన ఐ ఉంది, ఈ స్పెల్లింగ్ కాదు. సో స్పెల్లింగ్స్ అయితే మనం డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే అండి. ఇలాంటి బిట్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ షార్ట్ కట్స్ అయితే ఉండవు. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. దీంట్లో మాత్రం స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ ఏది అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ బిట్ చూడగానే మన క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి పడిన బిట్.
ఓకే, మనకి డైరెక్ట్ స్పీచ్లో మాత్రమే మనకి ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్ అనేవి కనబడతాయి. ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి రాస్తాం. సో ఇదైతే క్లియర్ కదా. సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి పడిన బిట్. సో ఈ బిట్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఏం చేసాం, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టి రాసాం. బట్ ఇందులో ప్లేసెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్లేస్లో ఉన్నవి ఆ ప్లేస్లోనే వస్తాయి. సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే ఇన్వర్టెడ్ కామర్స్కి ఇక్కడున్న పార్ట్ అంతా మనకి రిపోర్టింగ్ వర్బ్ పార్ట్ అవుతుంది, ఇక్కడుండే పార్ట్ అంతా రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. సో మనం చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడున్న రిపోర్టింగ్ పార్ట్లో ఉంది కదా, దీన్ని మనం ఫస్ట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వర్బ్ ఫామ్ అనేది ఏం కనబడుతుంది, ఈ పార్ట్లో మనకి సెయిడ్ టు అనేది కనబడుతుంది. అవునా, సెయిడ్ టు అనేది కనబడుతుంది. సో ఈ సెయిడ్ టు అనేది మనకి ఇండైరెక్ట్లో రాసేటప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే నార్మల్గా సెయిడ్ అనేది ఉంటే సెయిడే వస్తుంది, సెయిడ్ టు అనేది కనిపిస్తే మనకి టోల్డ్గా మారుతుంది. ఇది నార్మల్ సెంటెన్స్లో మనకి సెయిడ్ ఉంటే సెయిడ్ అనేది వస్తుంది, సెయిడ్ టు ఉంటే టోల్డ్గా మారుతుంది. మనకి ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో ఉందేంటి, మనకి వై హ్యావ్ యూ నాట్ అటెండెడ్ ద క్లాసెస్ అని ఇచ్చాడు. అవునా, సో ఇది మనకి క్వశ్చన్లో ఉంది. క్వశ్చన్లో ఉన్నప్పుడు ఇక్కడుండే సెయిడ్ టు అనేది ఏమవుతుంది అంటే మనకి ఆస్క్డ్గా మారుతుంది. ఏంటి ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇందులో మన క్వశ్చన్లో ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్లోకి సెయిడ్ టుని మార్చేటప్పుడు అది మనకి ఆస్క్డ్గా మారుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ద టీచర్ సెయిడ్ టు హర్ వై హ్యావ్ యూ నాట్ అటెండెడ్ ద క్లాసెస్ అని ఉంది కదా, దీంట్లో మనకి ఇక్కడున్న సెయిడ్ టు అనేది ఆస్క్డ్గా మారాలి. సో ఇప్పుడు ఆప్షన్స్లలో ఆస్క్డ్ అనేది ఉందా లేదా చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఆస్క్డ్ ఉంది, సెకండ్ దాంట్లో ఆస్క్డ్ ఉంది, థర్డ్ దాంట్లో ఆస్క్డ్ ఉంది, ఫోర్త్ దాంట్లో కూడా మనకి ఆస్క్డ్ అనేది ఉంది. సో దీంతో మనకి ప్రాబ్లం ఏమీ లేదు. దాని పక్కన కూడా హర్ హర్ అనేది ఉంది. క్లియర్. ఇప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి మనం ఇక్కడ డబ్ల్యూహెచ్తోనే మనకి సెంటెన్స్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనం ఈ ప్లేస్లో డబ్ల్యూహెచ్ వర్డ్నే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి అన్నింట్లో డబ్ల్యూహెచ్ వర్డ్ ఉందిగా, సో డబ్ల్యూహెచ్ వర్డ్నే యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏం కనబడుతుంది, హ్యావ్ యూ నాట్ అటెండెడ్ ద క్లాసెస్ అని కనబడుతుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే మనము చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్ స్పీచ్లో డబ్ల్యూహెచ్ స్ట్రక్చర్తో డైరెక్ట్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయినప్పుడు మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్తో మనం స్టార్ట్ చేస్తాం. అవునా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం డబ్ల్యూహెచ్తో క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాం. సో ఇదైతే అందరికీ క్లియర్ కదా. సో దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెంటెన్స్ అనేది నార్మల్ సెంటెన్స్గా మారిపోతుంది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, అంటే డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయింది కదా, ఆ డబ్ల్యూహెచ్ వర్డ్తోనే మళ్ళీ మనం ఇండైరెక్ట్ స్పీచ్ని స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నార్మల్ సెంటెన్స్గా మారాలి. నార్మల్ సెంటెన్స్గా మారాలి అంటే మనం తీసుకోవాల్సిందేంటి, నార్మల్ సెంటెన్స్ అంటే తీసుకోవాల్సిందేంటి, సబ్జెక్ట్ని తీసుకుంటాం. సో సబ్జెక్ట్గా రాసి, అంటే ఇది సబ్జెక్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వెళ్ళిపోతుంది అంతే. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాల్సి ఉంటుంది. ఏంటి, డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయినప్పుడు. ఓకే, ఒక్కసారి నేను ఈ స్ట్రక్చర్ చెప్పాను కదా, ఇదే స్ట్రక్చర్ అనేది మన క్వశ్చన్లో ఉందో లేదో చూడండి, మీకే ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్లో స్ట్రక్చర్ ఇదే కదా, చూడండి డబ్ల్యూహెచ్ వర్డ్ ఉందా, ఫస్ట్ ఉంది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఇక్కడ హ్యావ్ ఉంది కదా, హ్యావ్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, యూ ఉంది కదా, యూ కూడా. నెక్స్ట్ ఉండాల్సింది ఏంటి, మెయిన్ వర్బ్ అటెండెడ్ ఉంది కదా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, క్లాస్, ద క్లాసెస్ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఇది మనకి ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు మనం ఏం తీసుకోవాలి,
డబ్ల్యూహెచ్ వర్డే తీసుకోవాలన్నాను. చూడండి అన్ని ఆప్షన్స్లలో మనకి డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది సబ్జెక్ట్ని తీసుకోవాలి. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి, మనము క్వశ్చన్లో చూడండి సబ్జెక్ట్ ఏంటి మనం తీసుకోవాల్సింది యూ కదా. యూ అంటే మనకి సెకండ్ పర్సన్ కదా, సెకండ్ పర్సన్ కాబట్టి రిపోర్టెడ్ పార్ట్లో మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వారిని తీసుకుంటాం. క్లియరా? మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తున్నాను. యూ అంటే మనకి సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు మనం రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇదే కదా, ఈ పార్ట్లో మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వారిని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎవరున్నారు, ఇది సబ్జెక్ట్ ప్లేస్ టీచర్ అనేది, సెయిడ్ అనేది వర్బ్, హర్ అనేది ఆబ్జెక్ట్. అవునా, ఆబ్జెక్ట్ ప్లేస్లో హర్ ఉంది కాబట్టి హర్ని తీసుకుంటాం, అంటే హర్ని మనం షీగా తీసుకుంటాం, అంతే కదా. సో ఇప్పుడు ఆప్షన్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో వై పక్కన షీ ఉండాలి, మనకి హ్యాజ్ ఉంది, సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్లో వై పక్కన మనకి హ్యాడ్ ఉంది, సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో మనకి వై పక్కన షీ ఉంది, సో ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో చూడండి వై పక్కన షీ అనేది ఉంది, సో ఈ రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్జెక్ట్తో అయిపోయింది. నెక్స్ట్ రాసుకోవాల్సింది మనం హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ వచ్చింది షీ పక్కన, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ షీ పక్కన హ్యాజ్ వచ్చింది. సో ఇప్పుడు హ్యాడ్ తీసుకోవాలా హ్యాజ్ తీసుకోవాలా, సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ఏముంది, హ్యావ్ ఉంది. అవునా, మనం ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యావ్కి ఏం తీసుకోవాలి అంటే దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి అంటే మనం V1 వచ్చినప్పుడు V2 ఫామ్ తీసుకుంటాము, అదే యామ్ ఈజ్ ఆర్ ఉంటాయి కదా, యామ్ ఈజ్ ఆర్ వచ్చినప్పుడు మనం వాజ్ వర్ని తీసుకుంటాము, అదే హ్యావ్ హ్యాజ్ ఇవి వచ్చినప్పుడు మనం తీసుకునేది హ్యాడ్ ఫామ్ తీసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది హ్యాడ్ ఫాము. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో మనకి ఏముంది, హ్యావ్ ఫామ్ ఉంది. అవునా, సో మనం ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలని చెప్పా, హ్యాడ్ తీసుకోవాలని చెప్పా. ఈ రెండు ఆప్షన్స్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్లో మనకి హ్యాడ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో మనకి హ్యాజ్ ఉంది. సో ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి, హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది హ్యాడ్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. హ్యాడ్ ఉంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మెయిన్ వర్బ్ అటెండెడే కదా, సో అటెండెడే వస్తుంది. నెక్స్ట్ ద క్లాసెసే వస్తుంది. క్లియరా? నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్గా చూసుకోవాల్సింది మనకు ఉంటుంది. ఒక్కసారి ఇది మొత్తం క్లియర్ చేసి, అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అంతా క్లియర్ చేసేసి ఒకసారి లైట్గా చెప్పేస్తాను చూడండి. సో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు పైన మనకి ఇన్వర్టెడ్ కామర్స్కి ముందున్న పార్ట్ అంతా కూడా మనకి రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది, తర్వాత ఉన్న పార్ట్ అంతా మనకి రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. ఓకే, అయితే మనం చేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్లో మనకి సెయిడ్ టు అనేది వర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఈ సెయిడ్ టు అనేది మనకి ఏ విధంగా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో అని చూసినట్లయితే మనకి ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో ఉంది కాబట్టి మనం దాన్ని సెయిడ్ టుని ఆస్క్డ్గా తీసుకుంటాం. అన్ని ఆప్షన్లో మనకి ఆస్క్డ్ అనేది కనబడుతుంది. అవునా, నెక్స్ట్ ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్తో ఉన్న క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ అంతా కూడా మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటేనే మనం డెఫినెట్గా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్తో మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు అవి నార్మల్ సెంటెన్స్గా మారిపోతాయి, అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో మనం వై పక్కన మనం రాయాల్సింది సబ్జెక్ట్, ఫస్ట్ మనం రాయాల్సింది సబ్జెక్ట్ని రాయాలి. సో వై పక్కన ఇక్కడ మనకి డైరెక్ట్ హ్యాజ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కాదు. వై పక్కన డైరెక్ట్ హ్యాడ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కాదు. వై పక్కన ఇక్కడ షీ వచ్చింది, ఇక్కడ షీ వచ్చింది. ఓకే, ఈ రెండింటిని ఆన్సర్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, హెల్పింగ్ వర్బ్ని కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో హెల్పింగ్ వర్బ్ మనకి ఇక్కడ హ్యావ్ అనేది ఉంది, హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు మనం హ్యాడ్ ఫామ్ని తీసుకుంటాం కాబట్టి లాస్ట్ ఆప్షన్లో హ్యాజ్ ఉంది కాబట్టి మనం దాన్ని తీసుకోము, హ్యాడ్ ఫామ్ని కన్సిడర్ చేస్తాం. సో మనకు ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్. ఇది మనం
బిట్ చేస్తుంటే లెంత్గా అనిపిస్తుంది, కానీ కొంచెం కాన్సెప్ట్ అర్థమైతే మాత్రం చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం బిట్ అనేది చేసేస్తామండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి, తర్వాత బిట్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఏమిచ్చాడు? ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్ అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. ద ఎంప్లాయీ ఈజ్ ఇర్రెగ్యులర్, హీ హ్యాస్ ఆల్రెడీ అవైల్డ్ డాష్ ఇచ్చాడు, ఆల్ హిస్ అవైలబుల్ లీవ్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ హీ ఈజ్ నౌ అప్లయింగ్ డాష్ ఇచ్చాడు, వన్ మోర్ డే లీవ్ అని ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకి కింద ఆప్షన్స్ని చూస్తే ఇది మనకి ప్రిపోజిషన్ బిట్, ప్రిపోజిషన్లో నుండి పడిన బిట్. సో ఈ బిట్ అనేది మనం ఈజీగా చేయొచ్చు, ఎందుకు అంటే ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్లో పడిన బిట్. సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్లో నుండి బిట్ పడితే కళ్ళు మూసుకొని ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ పైన అవైల్డ్ అని ఇచ్చాడు, అవైల్డ్ పక్కన మనకి డాష్ ఇచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అవైల్డ్ పక్కన ఎప్పుడు కూడా మనకి ఆఫ్ అనే ప్రిపోజిషనే వస్తుంది. ఓకే, సో అవైల్డ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. సో ఆప్షన్లో మనకి ఆఫ్ అనేది ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్స్ని కన్సిడర్ చేసుకుంటే మిగతా రెండు ఎలిమినేట్ అయిపోతాయి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఆన్ ఉంది, సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్లో ఇన్ ఉంది, ఫస్ట్ కాదు. థర్డ్ ఆప్షన్లో ఆఫ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఆఫ్ ఉంది. రెండు ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయి. సో ఇప్పుడు రెండిట్లో ఆన్సర్ ఏది అంటే నెక్స్ట్ ఏమిచ్చాడు మనకి? ఫర్దర్ హీ ఈజ్ నౌ అప్లయింగ్ అని ఇచ్చాడు. సో అప్లయింగ్ అనేది కూడా మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషనే. చూడండి, అప్లై పక్కన మనకి రెండు ప్రిపోజిషన్స్ వస్తాయండి. ఏమేమిటి అంటే అప్లై ఫర్ అనే ప్రిపోజిషన్, అప్లై టు అనే ప్రిపోజిషన్. ఓకే, సో మనం ఫర్ని ఎప్పుడు యూజ్ చేయాలి, టూని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఫర్ వచ్చేసి మనకి జాబ్ పర్పస్ ఉంటుంది కదా, ఈ జాబ్ పర్పస్లో మనం రిక్వెస్టింగ్ చేసేటప్పుడు, రిక్వెస్టింగ్ లాగా అడిగేటప్పుడు మనం ఇక్కడ ఫర్ని యూజ్ చేస్తాం. మరి టూ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్గా ప్లేసెస్ కావచ్చు, యూనివర్సిటీస్ ఉంటాయి కదా వాటికి కావచ్చు, కంపెనీకి కావచ్చు, అలాంటి వాటిలో మనం ఏదైనా అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం టూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా? సో ఇప్పుడు మనము ఫర్ యూజ్ చేయాలా, టూ యూజ్ చేయాలా అనేది తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, అప్లయింగ్ డాష్ పక్కన ఏముంది? వన్ మోర్ డే లీవ్ అంటే ఈయన లీవ్ గురించి అడగడం జరిగింది, అంటే జాబ్ పర్పస్లో యూజ్ చేశాడు కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్. సో అవైల్డ్ వచ్చినప్పుడు ఆఫ్ వాడతాం, అప్లయింగ్ వచ్చినప్పుడు ఫర్ కావచ్చు, టూ కావచ్చు యూజ్ చేస్తాం. ఫర్ దేనికి, టూ దేనికి అనేది తెలుసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. క్లియర్? ఇలా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా వీటిపైన పడుతున్నాయి. సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ డెఫినెట్గా చూసుకోండి. వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని బిట్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.